కానీ యూట్యూబ్‌లోకి సెన్సార్ అక్కర్లేదని చెప్పి, ఓపెనింగ్‌కి పనికొస్తాయని చెప్పి, ఇట్లా డైలాగులు పెట్టి సినిమాలో లేకుండా చేసి ఓన్లీ ట్రైలర్, టీజర్‌లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే అంటారు? ఓపెనింగ్‌కి పనికొస్తదనుకుంటే నా ఓపెనింగ్ సినిమా నుంచి అవే పెట్టేవాడిని సార్. హ్మ్. నేను 'రాజావారి రాణి' గారు లాంటి పవిత్రమైన సినిమా అంటే ఇప్పుడు తీసేవాడిని ట్రెండ్ కాదు. మారి ఉండొచ్చు కదా! మళ్ళీ పవిత్రం అంటారు ఆ! కదా! అదే కాదులేండి. అంటే 'రాజావారి రాణి' గారు ఈస్ ఎ వెరీ డీసెంట్. ఆ! ఇప్పటిదాకా నా ఏ సినిమాల్లో మీరు ఏ సినిమాలో మీరు చూడరు. థింగ్ ఒప్పుగా ఏంటంటే ఓపెనింగ్ కోసమో లేకపోతే ఏదో నేనేదో కొట్టాలని నేను అది కాదు సార్. నా మైండ్ సెట్ అది కాదు. నాకు ఓన్లీ ఈ క్యారెక్టరేషన్ చాలా మంచి క్యారెక్టరేషన్. ఇప్పుడు బయట యూత్ అలా ఉన్నారు. ఇలాంటిది రిలేటబుల్ స్టఫ్ ఉంటదని చేసింది. అందుకే చెప్తాను. 1, 2 ఉన్నవి గ్లింప్స్‌లో ఎందుకు పెట్టామంటే చిన్న ప్రిపరేషన్ అయిపోతే ఓకే. ఈ సినిమా ఒక వైబింగ్ ఫిల్మ్ రా అని. మీకు థియేటర్‌లోకొస్తే 1, 2 కూడా ఉండవు. ఓకే. అది కూడా ఇబ్బందికరంగా ఉంది అంటే మేము తీసేద్దామని ఆలోచిస్తాం సార్. నిజంగానే ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తున్నారు. అంటే అది ఏదైనా కాదు ఇబ్బందిగా మీరు ఉందంటే ఉంచిన ఆ డైలాగ్ తీసేస్తాం సినిమాలో. మీరు ఉంచిన సెన్సార్ వాళ్ళు ఉంచరు కదా! మ్యూట్ అవునా సార్? చేయడమో ఏదో సార్ చేస్తారు కదా! ఏదో ఉంటది కదా! ఆ! అవేం ఉండదులేండి సార్. థియేటర్‌లో అసలు కంప్లీట్‌గా మీరైతే సార్ మూర్తి గారు 'కే రామ్' సినిమా మీరు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఐ యామ్ ష్యూర్. డైరెక్టర్ గారికోసారి. డైరెక్టర్ గారు